కరీంనగర్లో మానేరు రివర్ ఫ్రంట్ పనులు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ పనులకు 200 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో చెక్ డ్యాంలు కొట్టుకుపోయాయని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. మానేరు రివర్ ఫ్రంట్ దగ్గర ఉన్నాం. రివర్ ఫ్రంట్ పనులను పరిశీలించాం. అవి చూస్తే అరకొరగాను అక్కడంతా ధరుపురి మంగళూరు కదా ఏదో చవరం చేస్తున్నట్టు ఒక దగ్గర చేసి ఇంకో దగ్గర పోయినట్టు ఇక్కడ కూడా అట్లాగే పనులు అక్కడక్కడ జరిగినాయి, అక్కడక్కడ ఆగినాయి. ఎందుకు ఆగినాయి ఏం సంగతి అనేది విషయం లేదు. అయితే ఈ రివర్ ఫ్రంట్కి మాత్రం 500 కోట్లు శాంక్షన్. అందులో 100 కోట్లు మరి టూరిజం శాఖ, 100 కోట్లు నీటిపారుదల శాఖ, ఈ 2 శాఖలు ఇచ్చినాయి. ఇది మరి సబర్మతి లేదా అక్కడ ఒక పెద్ద మన కువైట్ పోయి అక్కడ విదేశీ పర్యటన చేసి అక్కడ ఉండేటువంటి ఇక్కడ ఏదైతే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశలో ఆ వైపున ఆలోచన చేసి ఇక్కడ ఈ రివర్ ఫ్రంట్కు పథకం రూపొందించినట్టు అర్థమవుతాం. కానీ ఫ్యాక్షన్ ఇట్లా రూపొందించబడింది. కానీ జరిగింది ఏంటని చూస్తే ఇప్పుడు ఇవాళ 500 కోట్లకు శాంక్షన్ అయ్యి ఇప్పుడు గంగుల కమలాకర్ గారు అప్పుడు బీఆర్ఎస్ మంత్రిగా ఉన్నారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే. తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభించబడ్డాయి. చెక్ డ్యాములు కొట్టుకుపోయి ఇప్పటి వారికి వాటిపైన ఏం విచారణ జరిగినారు, ఏం చర్యలు చేపట్టారు, చెక్ డ్యాములు ఎందుకు కొట్టుకుపోతాయి, నాణ్యత ప్రమాణం లోపిస్తూ కొట్టుకుపోతాయి.